లే కుమారా. తండ్రి గారు. అవును నేనే. ఐరవుడు అస్తమించాడు. ఏంటి తండ్రి గారు? ముందేమో 5 ముఖాలు, ఇప్పుడేమో తండ్రి. ఇతను మహారధ్వజుడు. పూర్తి కథని చెప్పే సమయం ఇప్పుడు లేదు. ఇతను నా కుమారుడు. నీ కుమారుడు మన కుటుంబ సభ్యుడే హనుమా. నీకు నీ తండ్రి లాంటి కళ్ళు, ఆయనకున్న మంచి మనసు ఉంది వీరమగ్రధ్వజ. మహారాజా ఐరవుడు ఓడిపోయాడా? ఎలా? అతని కోపం, అతని అహంకారం వల్లే. దోషి అయినప్పటికీ ఆయన నాకు తండ్రి లాంటి వారు. నన్ను పెంచి పెద్ద చేశారు. నా జీవితానికి లక్ష్యాన్ని ఇచ్చారు. ఇక నేనేం చెయ్యను? మాతో పాటురా. తండ్రితో పాటు కుమారుడు కూడా యుద్ధం చెయ్యాలి. ఇద్దరం కలిసి అధర్మ పరులని ఓడిద్దాం.